హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది పొద్దున్నే వ్లాగ్ అనమాట. పొద్దున్నే ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్. ఊరికెళ్ళాలని చెప్పేసి వంట కూడా చకచకా చేసేసుకుంటున్నాను. పులిహోర చేశానమాట పిల్లలకి టిఫిన్కి. ఊరెళ్ళే పని ఉంది ఫ్రెండ్స్. మా అత్తయ్య ఊరికి వెళ్ళిపోయారు. ఎలా ఉన్నారో చూసొద్దామని ఒకసారి ఇంకా ఊరికి వెళ్తున్నాం నేను మా వారు. అందుకని చీకటితోనే 5ంటికే లేచేసి పులిహోర చేశాను. ఇంకా అన్నం కూర కూడా వండాను ఫ్రెండ్స్. ఇదిగోండి లెమన్ రైస్ చేశాను టిఫిన్ కింద. ఇదిగోండి బియ్యం కూడా కడిగి పెట్టాను. అన్నం కూడా ఉడుకుతుంది. ఇంక ఇటువైపు ఏమో దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను నైటే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. పొద్దున్నకి త్వరగా అయిపోయిద్ది కదా అని చెప్పేసి నైటే కట్ చేసి పెట్టుకుంటాను. కూరగాయలు మాత్రం పొద్దున్నే చకచకా వండేసుకోవచ్చు. కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంక పొద్దున్నే త్వరగా వండుకోవచ్చు అనమాట. కట్ చేయటము ఇవన్నీ లేట్ అయిపోతాయి కాబట్టి నైటే కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. అప్పుడు త్వరగా చకచకా పనులన్నీ చేసేసుకోవచ్చు. నేను దొండకాయలు ఫ్రై చేస్తున్నాను అనమాట. మా బాబుకి దొండకాయ ఫ్రై అన్నా బెండకాయ ఫ్రై అన్నా చాలా ఇష్టం అనమాట. ఇద్దరికీ ఇష్టమేను, పిల్లలిద్దరికీ. ఇవన్నీ ఇంకా జావ కూడా కాసాను వేడివేడిగా. ఇంకా మా అత్తయ్య కాసేయటం అలవాటు అయిపోయింది కదా ఫ్రెండ్స్. అందుకని ఇంకా నేను కూడా కాసుకొని తాగుతాను అనమాట. దీనిలో మజ్జిగ కానీ పాలు కానీ పోసుకొని తాగుతాను. ఇక వంట అది అయిపోయింది. ఇంకా ఊరికి బయలుదేరి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా బస్సులో వచ్చామన్నమాట. ఇదిగోండి పల్లెటూరి వాతావరణము. మంచి గాలి అనమాట. పచ్చని చెట్లతోటి మంచి గాలి వస్తుంది అనమాట. ఇక్కడ స్వచ్ఛమైన గాలి. మనకంటే టౌన్లో పొల్యూషన్ అనమాట. బండ్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ అలా ఉండదు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఇల్లు ఇదేను. వాతావరణం కూడా చల్లగా ఉంది. వర్షం పడి చల్లగా ఉందన్నమాట. ఎంతో స్వచ్ఛమైన గాలి. పల్లెటూర్లు పట్టణానికి పట్టుకొమ్మలు అంటారు కదా, అలానే చూడండి అంత పచ్చగా ఉంది ఫ్రెండ్స్. మా ఊర్లో వాళ్ళు యూట్యూబ్లో నా వీడియోలు చూసారంట. నన్ను గుర్తుపట్టి అడుగుతున్నారు, మీరు యూట్యూబ్లో వీడియోలు తీసి పెడతారు కదా అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంత దూరం వస్తున్నాయి నా వీడియోస్ అని వాళ్ళు అడగంగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఇదిగోండి మేకలు మా ఇంటి ఎదురోళ్ళవి అనమాట. ఇవి మా పొట్టేళ్ళు అనమాట, మా ఇంటి ఎదురోళ్ళవి. ఇదిగోండి ఎద్దులు అరక్కి వెళ్ళి వస్తున్నాయి అనమాట. అరక దున్ని వస్తున్నాయి. ఇంకా నాట్ల సీజన్ మొదలైంది కదా, వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేస్తున్నారనమాట. పత్తి మిరప అన్ని విత్తనాలు వేసేసారు. మొలకలు కూడా వచ్చేసినాయి అనమాట. వరి కూడా నాట్లు వేస్తున్నారు. ఇది మా ఇంటి పక్కన స్కూల్ అనమాట. ఇదిగోండి ఆషాఢ మాసం గోరింటాకు నేను మొన్నటిదాకా పెట్టుకోలేదు ఫ్రెండ్స్. మొన్నే పెట్టుకున్నాను అనమాట. మా ఊరు వెళ్ళాం కదా, అక్కడ చెట్లు ఉంటే కోసుకుంటున్నాం అనమాట. ఆకు కోన్ కన్నా ఆకు పెట్టుకుంటేనే బాగుంటుందని ఇంకా ఆకు కోసుకుంటున్నాం అనమాట. పక్కన తెలిసిన వాళ్ళది చెట్టు ఉంటే ఇంకా దాని ఆకులు కోసుకుంటున్నాం. ఈ చెట్టు ఆకు బాగా పండుద్దండి ఎర్రగా. ఇంక వాళ్ళని అడిగి కోసుకున్నాం అనమాట. నేను మా వదిన మేమందరం చుట్టుపక్కల వాళ్ళం కలిసి కోసుకున్నాం అనమాట. ఇదిగోండి కోస్తున్నాము ఆకు, గోరింటాకు. కోన్ కన్నా ఆకు పెట్టుకుంటేనే చాలా బాగుండిద్ది. ఇంకా అక్కడే మిక్సీ కూడా పట్టుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఊరి నుంచి వచ్చేటప్పుడే. వచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పుడు మిక్సీ ఏం వేస్తాంలే అని అక్కడే మిక్సీ పట్టుకొని వచ్చానండి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను. ఇంకా నైట్ పెట్టుకున్నాం అనమాట పిల్లలు నేను. వాళ్ళ నిద్రలో సరిగా ఉంచుకోలేదు ఫ్రెండ్స్, పోయింది. నేను ఒక చేతికే పెట్టుకున్నాను. ఇంకా నైట్ అయిపోయింది వచ్చేసరికి. ఇదిగోండి ఇది తిప్పతీగ అంటారు ఫ్రెండ్స్. పల్లెటూరులో ఎక్కడ చూసినా ఇది ఉంటూనే ఉంటుంది కంపల్సరీగా. తిప్పాగ అంటారు దీన్ని. కాసుకొని తాగితే నీళ్ళల్లో వేసుకొని జీలకర్ర వేసుకొని కొంతసేపు నీళ్ళల్లో మరగనిచ్చి ఈ నీళ్ళు తాగితే అనమాట షుగర్ తగ్గిపోయిద్ది, పొట్ట కూడా తగ్గిద్ది ఫ్రెండ్స్. ఒళ్ళు లావుగా ఉన్న వాళ్ళు సన్నగా కూడా అవుతారనమాట. ఒంట్లో కొవ్వు కూడా తగ్గిద్ది ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఎక్కడైనా దొరికితే కాసుకొని తాగండి. ఒక గ్లాసు వాటర్లో 4-5 ఆకులు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 5 నిమిషాలు మరగనిచ్చి ఆ వాటర్ తాగండి ఫ్రెండ్స్. తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు.
ఇదిగోండి ఇంకా బయలుదేరి వస్తున్నాం అనమాట. దారిలో డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే నేను ఎప్పుడు తినలేదులేండి ఫ్రెండ్స్. మా వారిని ఎప్పటి నుంచో అడుగుతుంటే కొనేస్తానని చెప్పేసి ఇంక అంతే అయిపోతుంది. ఇంక అందుకని దారిలో ఉంటే ఆపిచ్చి మరీ కంపల్సరీగా కొన్నాను ఫ్రెండ్స్. 100కి 4 ఇచ్చారు. చాలా చప్పగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.